sir, English teacher, and my friend and my colleague. So, Sri Shankar Sarji, and remaining my colleagues, and all the students issued a 79th Independence Day. So, just I will talk 2 minutes, 2 or 3 minutes. So, in the better program, just now, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? సో మన ఫ్రీడమ్ ఉంది కదా, ఎంతైనా మాట్లాడవచ్చు, ఎంతైనా అలా చేయొచ్చు అనేది కాదు. సో ఈ స్వతంత్రం కోసం ఎంతో మంది దాన మాన ప్రాణాలన్నీ తెచ్చుకున్నారు. తెల్లవాణ్ణి తరిమి కొట్టి తెల్లవాణి కబందాసాల దాస్యం శృంఖలాన్ని పగలగొట్టి పరాయి పాలన నుంచి విముక్తి అయిన రోజే మన స్వాతంత్రం రోజు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంత స్వతంత్రాన్ని మనం ఇండియా చేస్తున్నాం. ఈ స్వతంత్ర భారతాన్ని, భారత భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. సో ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే అందరూ కూడా కలగనాలి. థ్యాంక్ యూ సార్. సార్ అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసినాం. ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత ప్లాన్డ్గా ప్రతిదీ ఎవ్రీ మినిట్ టు మినిట్ జెండా పాయింట్ రాసి కష్టపడ్డాం. సో ఇదంతా ఎవరి కోసం? మన కోసమే కదా, మీకోసమే కదా. కాబట్టి ప్లీజ్ కోఆపరేట్. ఒక 5 to 10 minutes ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి సో ఈ భారతదేశం భవిష్యత్తు స్టూడెంట్ పైన ఉంది. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పేవారు, చాలా ఇష్టం అది నాకు. నేటి బాలలే రేపటి పౌరులు. భారత భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్స్ is shaping in the 4 walls of the classroom. 4 walls అంటే ఆ 4 walls ఎవరు ఉంటారు? మీరే కదా ఉండేది. కాబట్టి మీరేం చేయాలి? ఈ దేశాన్ని మార్చాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆశామాషిగా ఉంటే కాదు. సో ఈ 79th ఇండిపెండెన్స్ డేగా వికసిత్ భారత్ అనే ఒక టైటిల్ మనకి ఇచ్చింది. సో వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ భారత్ వైపు దర్శకత్వం వెళ్తుంది. 2047 అప్ టు 2047 వికసిత్ భారత్ ఎదగాలని సో నయా భారత్ అనే ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది దేశంలో. కాబట్టి ఈ నయా భారత్ ఎలా ఉండాలంటే కళలు కనాలి. సో అబ్దుల్ కలాం గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు చక్కటి మాట అంటారు, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. సో ఇటువంటి కళలు కనాలి మనం. సో నేను కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావాలి, స్టడీస్లో ఫస్ట్ ఉండాలి, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా కావాలి అనే కళలు కనాలి. ఆ కళల కోసం ఏం చేయాలి? సో అబ్దుల్ కలాం ఒక బ్యూటిఫుల్ కొటేషన్ చెప్పాడు, నాకు చాలా ఇష్టం. ఏంటంటే డ్రీమ్ ఈజ్ నాట్ ఏ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్. డ్రీమ్ ఈజ్ నాట్ ఏ విచ్ యూ స్లీప్ వైల్ స్లీపింగ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్, విచ్ ఈస్ సంథింగ్ దట్ లెట్ యూ డస్ నాట్ స్లీప్. అంటే ఏంటనుకున్నావు? డ్రీమ్ ఈజ్ నాట్ ఏ which you see at sleeping, while sleeping, but it is something else that does not sleep you. సో దానికి అర్థమైంది ఆయన అంటే నీ పండుకునేటప్పుడు వచ్చేది కళ కాదు, నిద్రపోకుండా చేసేదే కళ అని అబ్దుల్ కలాం గారు చాలా చక్కగా చెప్పారు. సో నిద్రపోకుండా చేసేది మన కళ, ఏ నిద్రపోకుండా చేయాలి కళ. ఓకేనా? నేను క్లాస్ ఫస్ట్ రావాలి అనే ధైర్యం ఉండాలి. 10th 10/10 పాయింట్స్ మాకు కావాలనే కళ మనకు ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనే ఒక గట్టి పట్టుదల మనకు ఉండాలి. సో ఐఏఎస్ ఆఫీసర్లు అయినా అన్ని అధికారులు కూడా ఈ రాష్ట్రాన్ని శాసించాలంటే, ఒక జిల్లాని శాసించాలంటే ఎవరు కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక పొలిటీషియన్ కావాలి, అందరు కావాలి, అట్లాంటి వాళ్ళు కావాలి. అట్లాంటి వాళ్ళే మన సర్వేల నుంచి వచ్చినటువంటి ఒక అనుభూతమే మన సైదుల్ సెక్రటరీ సార్. మన సెక్రటరీ సార్ ఎవరు? మహాత్మా జ్యోతిబాబు. ఈరోజు ఒకనాడు మీలానే దగ్గర కూర్చుండే సామాన్య పౌరుడుగా ఉండే, ఒక సామాన్యమైన స్టూడెంట్గా ఉండే ఆయన కలగన్నాడు, నేను ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, సివిల్స్ కొట్టాలి, ఒక మంచి ఆఫీసర్ అయ్యి దేశానికి సేవ చేయాలి కలగన్నాడు. మన ప్రిన్సిపల్ సార్ ఒక కలగన్నాడు. సో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర వరకు 2 ఉంటాయి. ఒకటి పొలిటీషియన్ అని అవుతాడు, లేకపోతే మంచి ఆఫీసర్ అని అవుతాడు. పొలిటీషియన్ అని అయితే వాడు దేశాన్ని దాన్ని శాసిస్తాడు, రెండోది ఆఫీసర్ అవుతాడు. ఆఫీసర్ అనేక మందికి సేవలు అందిస్తాడు. సో అటువంటి కోవలో ఉన్న మన సార్ ఎవరంటే మన సార్. గట్టిగా చెప్పాడు. దేశాన్ని సేవ చేస్తా, ఒక ఆఫీసర్ అయినా, ఒక మంచి ప్రజా
వచ్చే ఉండాలి. సో సార్ చూసిందా ఇంకా రోల్ మోడల్. మొన్న నేను ఒక చూసాను ఇంకా జగసాన్ని చూసి ఒక అబ్జర్వ్ చేసి చాలా వర్షాలు అయినా ఏదని మీకు చెప్తున్నా ఏంటంటే అన్ని చాలా ప్లేట్స్ ఉంటాయి ఇక్కడ. సో చాలా ప్లేట్స్ మీకు ఇచ్చిరు, అందులో ఒక కొత్త ప్లేట్ తీసుకొని సార్ దాంట్లో తినవచ్చు. మాకు కూడా అందరికి ఇచ్చి మమ్మల్ని ప్లేట్ తినవచ్చు చెప్పవచ్చు, కానీ అట్లా చెప్పలేదు సార్. ఒక పాత ప్లేట్లో తీసుకొని అందరిలాగానే వాష్ అక్కడ కడిగి మాలాగానే వచ్చి తినడం అంటారు. అటువంటి రోల్ సింపుల్ గా హంబుల్ గా మన ప్రిన్సిపల్ సార్. సో అందరూ సింపుల్ గా ఉంటాడు, అందరూ వచ్చి వేరే దగ్గర చూస్తే అందరూ వచ్చి వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అని అడాప్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి కిచెన్ స్టాఫ్ వచ్చి కడిగి అంతా మర్యాదలు చేస్తారు. అటువంటి మర్యాదలు మనకు వద్దు. సో అందరిలాగానే మీరుంటా అని సింపుల్ లైఫ్ స్టైల్ విద్యాసాగర్ సార్ మన సార్ ఇక్కడ మనమే ఇక్కడ. సో ఒక కళగని ఈరోజు మీ అందరికీ ఎంజేపీ సెక్రటరీలో ఒక సెక్రటరీ ఈరోజు ఇన్ని కళాశాలలో స్టూడెంట్స్ రాసినటువంటి మన సైన్స్ సార్ ఇక్కడ. సో అటువంటి వాళ్ళు ఒడుగుల్లో తీసుకొని కళగని మన భారతదేశానికి నాయకులు కావాలి. సో అటువంటి కళ అనుకుంటే వికసిత్ భారత్ అవుతుంది, నయా భారత్ అవుతుంది. ఎంతోమంది కరప్షన్ పెరిగిపోతూ ఉంది, లంచగొడతానం పెరుగుతూ ఉంది, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎవడు ప్రశ్నిస్తున్న వాడు మీరే ప్రశ్నించాలి, ఎందుకంటే నేటి పారులే రేపటి భావి పారులు కాబట్టి. సో ఒక్క కొటేషన్ చెప్పి నా కొటేషన్ చెప్పి ముగిస్తా. జాన్ బి అనేట ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. ఒక లక్ష్యం గురించి ఒక మాట చెప్తాడు. ఎవరి ప్రాఫిటిజం ఫాదర్ అంటే ఆయన జాన్ బి ఒక మాట చెప్తాడు. అది చాలా ఇష్టం మంచి డెఫినేషన్ లక్ష్యం గురించి. కళ్ళెదిటే కనిపిస్తూ మనం చేసే ప్రతి పనిని దిశాయుక్తం చేస్తూ మన లక్ష్యాన్ని చేరుకునేలా చేసేది లక్ష్యం. జాన్ బి అన్నాడు. అంటే మన కళ్ళెదిట కనపడాలి, ఆ లక్ష్యమే మనకు కనపడాలి. లక్ష్యం మన గుండె ఎప్పుడు కొట్టుకోవాలి, లెఫ్ట్ బాగా కొట్టుకునేది. ఓకే, టార్గెట్, రీచ్ యువర్ టార్గెట్ అనాలా. నికూసిక్ తెలుసా, 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంది. అండ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని లెసన్ నికూసిక్ అనట. సో ఆయనకు ఏం కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, కానీ ఈరోజు చూస్తే ఆయన గొప్ప రైటర్, గొప్ప మోటివేషన్ స్పీకర్. ఆయన ఒక మాట అంటారు, ట్రై అంటిల్ యూ సక్సెస్. 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఇదే ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రయత్నం చేయాలి, ఓడిపోతుంది చాలా మంది. సో ఫెయిల్ అనేది ఉంటారు. ఫెయిల్, వాట్ ఈస్ ఫెయిల్? FAIL, ఫెయిల్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఏంటిది? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్ అంటే నేను ఫస్ట్ చేసుకున్న దాంట్లో లెర్నింగ్ నేర్చుకున్నాను అయితే ఫెయిల్ అన్నమాట. కాబట్టి ట్రై అంటిల్ యూ సక్సెస్. సో ఒక కొటేషన్, నా కొటేషన్ పెట్టి ఈరోజు స్పీచ్ని ముగిస్తా. అదేంటంటే కళ. ఓకే, కళ కోసం కళ మన కళ్ళ ముందు కనపడాలి, కళ మనల్ని కదిలించాలి, కళ కోసం కష్టపడాలి, కళను మనం సాకారం చేసుకోవాలి. ఓకేనా? కళ ముందు కనపడాలి, కళ కోసం కష్టపడాలి, కళ మన ముందు కనపడాలి, కళను సాకారం చేసుకోవాలి, కళ కోసం శ్రమించాలి, కళను సాకారం చేసుకొని ఒక పెద్ద అబ్దుల్ కలాం లాగా, సైన్స్ సార్ లాగా పెద్ద ఆఫీసర్లు కావాలి. కాబట్టి కళ పండుకున్నప్పుడు వచ్చేది కాదు, కళ మన కళ ముందు కనపడాలి, కళ కోసం శ్రమించాలి, కళను సాకారం చేసుకోవాలి, కళను సాధించాలి. సో అటువంటి కళలు కావాలి. అప్పుడే వికసిత్ భారత్, అప్పుడే నా భారత్ తయారవుతుంది. ఆ బాధ్యత మీ పైన ఉంది, మీ టీచర్ల పైన ఉంది. కాబట్టి అటువంటి రీతిగా మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఒక మంచి డ్రీమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.